హాయ్ టు ఆల్, వెల్కమ్ టు సిద్ధు స్పీక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఎపిసోడ్ రిలీజ్ చేయడం చాలా లేట్ అయిపోయింది, నన్ను క్షమించాలి. అండ్ ఈ రోజు ఈ ఎపిసోడ్ 11 లో మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే, ఏదైతే ఎపిసోడ్ 1 నుంచి 10 వరకు టాపిక్స్ డిస్కస్ చేసుకున్నామో ఫార్మకోవిజిలెన్స్ సంబంధించి, ఆ టాపిక్స్ లో ఎక్కువగా ఫ్రెషర్స్ కి వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, ఇంటర్వ్యూలో అడిగేటువంటి ఫ్రెషర్స్ క్వశ్చన్స్ ఏంటి అని తెలుసుకుందాం విత్ ఆన్సర్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఎన్ని ఎపిసోడ్స్ విన్నా సరే ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయకపోతే వేస్టే కదా. ఐ మీన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్ తెలుసుకుంటేనే కదా అక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని తెలిసేది. ప్రతి టాపిక్ ప్రతి లైన్ టు లైన్ చదువుకొని వెళ్ళినా కూడా మనం ఇంటర్వ్యూలో మనం ఓన్ టర్మ్స్ లో చెప్పగలగాలి. ఎందుకంటే స్టాండర్డ్ డెఫినేషన్సే మనం ప్రతిసారి బట్టి కొట్టి నేర్చుకోలేం. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీరు 100% ఒక ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అంటే వాళ్ళు తిప్పి తిప్పి మార్చి అడిగినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఆ విధంగా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ఎపిసోడ్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్ పెట్టాను. అండ్ ఒక్కో టాపిక్ లో అంటే ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ లో మనం తెలుసుకున్న టాపిక్ లో ఉన్నటువంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి ఇలా తెలుసుకుంటాం అనమాట. సో ఎపిసోడ్ 1 లో మనం వాట్ ఈస్ ఫార్మకోవిజిలెన్స్ అండ్ వై ఇట్ ఎగ్జిస్ట్, ఎందుకు ఫార్మకోవిజిలెన్స్ రావాల్సి వచ్చింది, అసలు అది ఎందుకు ఉంది అనేది ఆ టాపిక్ పైన తెలుసుకున్నాం. లైక్ డిజాస్టర్స్ కావచ్చు, ఫార్మకోవిజిలెన్స్ డెఫినేషన్ కావచ్చు, అది ఎప్పుడు వచ్చిందని కావచ్చు, ఇదంతా కూడా మనం తెలుసుకున్నాం. సో ఆ టాపిక్ లో మనకు ఎపిసోడ్ 1 నుంచి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి అని తెలుసుకుందాం. సో నార్మల్ గా మీరు ఏ ఫ్రెషర్ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఒక ఐడియా ఉండాలన్నమాట. ఫార్మకోవిజిలెన్స్ అంటే ఏంటి, అందులో ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడా మీకు కొద్దిగా ఐడియా ఉండాలన్నమాట. సో అందులో భాగంగానే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఫార్మకోవిజిలెన్స్. ఇది ఏ ఫ్రెషర్ నైనా అడిగే క్వశ్చన్ అన్నమాట. అంటే చాలా మంది రెఫరెన్స్ ఇలా పెట్టుకొని వెళ్ళినా సరే మేబీ కొంతమందికి ఫార్మకోవిజిలెన్స్ డెఫినేషన్ కూడా తెలియకపోవచ్చు. సో 100% మీరు జాబ్ వెళ్తున్నారంటే ఆ జాబ్ రోల్ అంటే ఏంటి తెలిసి ఉండాలి కదా. సో వాట్ ఈస్ ఫార్మకోవిజిలెన్స్, దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో యువర్ ఆన్సర్, మీకు వచ్చినటువంటి ఆన్సర్ ని మీరే సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి, మీకు మీరే ఆన్సర్ చేసుకోండి. అఫ్ కోర్స్ నేనేమన్ను, ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ నేను చెప్తాను, బట్ మీకు మీరే ఓన్ ఆన్సర్ చెప్పినా పర్లేదు. బట్ నా కాన్సెప్ట్ వైజ్ గా నా ఆన్సర్ చెప్తాను, మీ కాన్సెప్ట్ వైజ్ గా మీరు కూడా చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఓవరాల్ గా మీకు అంటే ఆ రూట్ ఏంటి అని తెలుసుంటే చాలు. అంతకు మించి మీరు డెఫినేషన్ ఎలా అయినా మీరు లైక్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఫార్మకోవిజిలెన్స్ మీన్స్ వాచింగ్ మెడిసిన్స్ ఫర్ సేఫ్టీ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ దే ఆర్ అప్రూవ్డ్ అండ్ యూజ్డ్ బై మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఫార్మకోవిజిలెన్స్ మీన్స్ వాచింగ్ మెడిసిన్స్ ఆఫ్టర్ అప్రూవల్. ఒక మెడిసిన్ బయటకు వచ్చాక దాని యొక్క సేఫ్టీ ప్రాబ్లమ్స్ ని మానిటర్ చేసేదే ఫార్మకోవిజిలెన్స్. When medicines are tested before approval, only 5,000 to 10,000 people use them, but after approval, millions use them. Rare side effects that didn't appear in small trials will appear in like large population. So ఇదంతా కూడా ఆన్సర్ ఎలా ఉందంటే లైక్ మనం ఫార్మకోవిజిలెన్స్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి చెప్తుంది. అంటే 5,000 to 10,000 మాత్రమే అప్రూవల్ కన్నా ముందు క్లినికల్ ట్రయల్స్ లో యూజ్ చేస్తారు, తర్వాత మిలియన్స్ యూజ్ చేస్తారు. సో రేర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే లాంగ్ టర్మ్ ఉంటాయో వాటి కోసం ఫార్మకోవిజిలెన్స్ అవసరం. సో ఇక్కడ ఇది అసలు ఎందుకు అని చెప్తుంది, బట్ ఇక్కడ ఫార్మకోవిజిలెన్స్ డెఫినేషన్ అంటే రోల్ చెప్తుంది. చూడండి, మై జాబ్ ఈస్ అంటే ఫార్మకోవిజిలెన్స్ జాబ్ ఈస్ టు కలెక్ట్ అడ్వర్స్ ఈవెంట్ రిపోర్ట్స్ ని కలెక్ట్ చేసుకోవడం, అంటే అడ్వర్స్ ఈవెంట్ రిపోర్ట్స్ ని కలెక్ట్ చేసుకోవడం, ఇన్వెస్టిగేట్ ఇఫ్ ద మెడిసిన్ కాజ్డ్ ద ప్రాబ్లమ్ అండ్ రిపోర్ట్ టు ద CDSCO. See, this definition is completely different from standard definition, but it is somewhat likely to the standard definition. అంటే ఆ స్టాండర్డ్ డెఫినేషన్ నే ఇంకో విధంగా చెప్తుంది అనమాట. ఫార్మకోవిజిలెన్స్ టీమ్ చేసే పనే అది కదా. లైక్ అక్కడ స్టాండర్డ్ డెఫినేషన్ లో ఏమని నేర్చుకుంటాం, ఫార్మకోవిజిలెన్స్ ఈజ్ ఎ సైన్స్ ఆర్ యాక్టివిటీ దట్ రిలేట్స్ టు ద like detection, identification, understanding and prevention of adverse effect and any other drug related problems అని నేర్చుకుంటాం. బట్ దాన్నే ఇక్కడ ఇంకో విధంగా చెప్తున్నారు. మై జాబ్ ఈస్ టు కలెక్ట్ అడ్వర్స్ ఈవెంట్ రిపోర్ట్స్, ఇన్వెస్టిగేట్ ఇఫ్ ద మెడిసిన్ కాజ్డ్ ద ప్రాబ్లమ్ అండ్ రిపోర్ట్ టు CDSCO. If I see a pattern, many people with the same problem, I alert doctors and patients about the safety risk. అంటే ఎక్కువ అడ్వర్స్ ఈవెంట్, ఎక్కువ అదే డ్రగ్ నుంచి అదే ప్రాబ్లం వస్తూ ఉంటే దాన్ని వీళ్ళు డిటెక్ట్ చేసి ఆ ప్యాటర్న్ ని డిటెక్ట్ చేసి ఆ డాక్టర్స్ కి కావచ్చు, పేషెంట్స్ కి కావచ్చు అలర్ట్ చేసి సేఫ్టీ ఉండాలి, అంటే సేఫ్టీలో ఏదో రిస్క్ ఉంది అని అలర్ట్ చేస్తాం అనమాట. ఇట్స్ లైక్ డిటెక్టివ్ వర్క్. డిడ్ ద మెడిసిన్ కాజ్ దిస్ ఆర్ సంథింగ్ ఎల్స్? వై ఇట్ మ్యాటర్స్? వీ క్యాచ్ సేఫ్టీ ప్రాబ్లమ్స్ ఎర్లీ బిఫోర్ massive harm occurs. So pharmacovigilance is like a detective work. Did the medicine like medicine ప్రాబ్లమ్ ని కాజ్ చేసిందా, లేదా ఇంకా ఏదైనా రీజన్స్ ఉన్నాయా, అసలు ఇది ఎందుకు వచ్చింది, అసలు దీనికి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా కనుక్కుంటాం.
బిఫోర్ మ్యాసివ్ హార్మ్ అక్కర్స్. అంటే అర్లీగానే డిటెక్ట్ చేస్తామన్నమాట. పెద్ద పెద్ద శాతంలో ప్రమాదం కాకముందే, అంటే పెద్దగా హాని అవ్వకముందే అర్లీగా డిటెక్ట్ చేసే వాళ్ళే ఫార్మకోవిజిలెన్స్ టీమ్. సో ఇక్కడ డెఫినేషన్ చూడండి, ఒక యూనిక్ గా ఉంది. మై జాబ్ ఈస్ టు కలెక్ట్ అడ్వర్స్ ఈవెంట్ రిపోర్ట్స్. సో ఈ అడ్వర్స్ ఈవెంట్ రిపోర్ట్స్ ఏదైతే ఉందో, రిపోర్ట్ ఏదైతే ఉందో, అండ్ డిటెక్టివ్ వర్క్ ఉందో, ఇవన్నీ కూడా లైక్ కీ వర్డ్స్ అనమాట ఫార్మకోవిజిలెన్స్ లో. సో దిస్ ఈస్ ద మై డెఫినేషన్, లైక్ ఏ ఫ్రెషర్ డెఫినేషన్. బట్ మీరు స్టాండర్డ్ డెఫినేషన్ చెప్పి లైక్ డిటెక్షన్, ఐడెంటిఫికేషన్, అండర్స్టాండింగ్ ఇదంతా కూడా మీరు చెప్తామన్నా కూడా ఓకే. బట్ ఇక్కడ నా డెఫినేషన్ నేను చెప్తున్నాను, మీ డెఫినేషన్ మీరు 100% చెప్పండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ నో బడీ రిపోర్ట్స్ అడ్వర్స్ ఈవెంట్స్? అడ్వర్స్ ఈవెంట్స్ ఎవరు రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది? సో మీ ఆన్సర్ ఏంటి? అసలు అడ్వర్స్ ఈవెంట్ వచ్చింది, ఎవరు రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది? ఇది ఇంటర్వ్యూ నుంచి మీకు ఒక క్వశ్చన్. సో మీరు ఏం ఆన్సర్ ఇవ్వాలంటే, పీపుల్ కీప్ గెటింగ్ హర్ట్ వితౌట్ అండర్స్టాండింగ్ వై. జనాలు హర్ట్ అవుతూనే ఉంటారు, అసలు అర్థం కాదు, ఎందుకు అవుతున్నాము కూడా అర్థం కాదు. ఎగ్జాంపుల్ వచ్చేసి, థాలిడోమైడ్ 1960 వాజ్ అప్రూవ్డ్ యాజ్ స్లీపింగ్ పిల్. ప్రెగ్నెంట్ ఉమెన్ టుక్ ఇట్. బేబీస్ వర్ born with birth defects. If nobody reported and tracked these cases, thousands more babies would be harmed. దీని అర్థం ఏంటంటే, 1960లో థాలిడోమైడ్ ఒక మార్నింగ్ సిక్నెస్ ప్రెగ్నెన్సీ ఉమెన్ కోసం ఒక డ్రగ్ రావడము, దాన్ని ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా మంది యూస్ చేయడము, దాని వల్ల వాళ్ళకి పుట్టబోయే బేబీస్ అంతా బర్త్ డిఫెక్ట్స్ పుట్టడం వల్ల చాలా హామ్ అనేది జరిగింది, చాలా మంది బేబీస్ కూడా చనిపోయారు. సో ఇన్ కేస్ వాళ్ళు ఏదో డాక్టర్ కనిపెట్టి రిపోర్ట్ చేశాడు కాబట్టి దాన్ని తగ్గించగలిగారు, 10,000 కి లిమిట్ చేశారు. బట్ ఇన్ కేస్ డాక్టర్ డిటెక్ట్ చేయకుండా అలానే వదిలేసింటే, ఎవరు దాన్ని ట్రాక్ చేయకపోయింటే చాలా మంది చనిపోయేవాళ్ళు కదా. సో ఫార్మకోవిజిలెన్స్ క్యాచెస్ ప్యాటర్న్ ఎర్లీ. ఇఫ్ వి సీ 50 అన్యూజువల్ కేసెస్ ఇన్ 6 months, ఇప్పుడు ఏదైనా ఒక డ్రగ్ వచ్చిన తర్వాత 50 అన్యూజువల్ కేసెస్ ఆ డ్రగ్ వల్లే వచ్చింది, అదే ప్యాటర్న్ లో వస్తున్నాయంటే, వీ అలర్ట్ సిడిఎస్ఈఓ ఇమీడియట్లీ. అంటే సిడిఎస్ఈఓ వాళ్ళకు ఫార్మకోవిజిలెన్స్ ఇమీడియట్ గా రిపోర్ట్ చేసి, అలర్ట్ చేసి, మేబీ 100 మంది ఆల్రెడీ హామ్ అయ్యారు, బట్ ఆ 100 మంది కాస్త 10,000 మంది అవ్వకుండా కాపాడగలుగుతాము. సో దిస్ ఈజ్ వై ఫార్మకోవిజిలెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఇట్ ప్లేస్ వెరీ కీ రోల్ ఇన్ పేషెంట్ సేఫ్టీ అండ్ మానిటరింగ్ డ్రగ్ సేఫ్టీ. సో ఇక్కడ మీరు మీ ఓన్ లో మీరు రిపోర్ట్ చేయొచ్చు, అంటే మీ ఓన్ లో మీరు ఆన్సర్ చేయొచ్చు. అసలు ఫార్మకోవిజిలెన్స్ రిపోర్ట్ చేయకపోతే అడ్వర్స్ ఈవెంట్స్ ఏం జరుగుతుంది, ఆ హామ్ అనేది చాలా మందికి స్ప్రెడ్ అవ్వచ్చు, అండ్ చాలా మంది పేషెంట్స్ చనిపోవచ్చు, లైక్ దట్ ఇలా మీరు రిపోర్ట్ చేయొచ్చు, ఇలా ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, వై కాంట్ వి టెస్ట్ ఎవ్రీథింగ్ బిఫోర్ అప్రూవల్? మీ అందరికీ తెలిసి ఉంటుంది. మీ అందరికీ ఎక్కువగా డౌట్ ఇదే, అసలు క్లినికల్ ట్రయల్స్ ఇవన్నీ జరిపి అంటే టెస్ట్ చేసి అప్రూవల్ కోసం, అంటే అప్రూవల్ అయ్యే ముందే ఇవన్నీ కూడా టెస్ట్ చేసి రిలీజ్ చేయొచ్చు కదా ఈ అడ్వర్స్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా. మళ్ళీ ఎందుకు ఫార్మకోవిజిలెన్స్, మళ్ళీ ఎందుకు ఈ డిటెక్టివ్ వర్క్ ఇవంతా కూడా అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. సో దానికి ఆన్సర్ ఏంటంటే, క్లినికల్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అంటే ప్రీ క్లినికల్ ట్రయల్స్ తర్వాత క్లినికల్ ట్రయల్స్ హ్యూమన్స్ పైన కండక్ట్ చేస్తాం కదా, వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్మాల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్. ఇక్కడ పేషెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు, లైక్ 5,000 నుంచి 10,000 మంది మాత్రమే చూస్ చేసుకుంటాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి షార్ట్ డ్యూరేషన్, అంటే తక్కువ డ్యూరేషన్ కండక్ట్ చేస్తాము, ఒక 3 years లేదా 5 years. అండ్ రేర్ సైడ్ ఎఫెక్ట్స్ ఇక్కడ కనబడవు, ఎందుకంటే 3,000 అంటే 300,000 పేషెంట్స్ లో కనిపించే రేర్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ కనబడవు. బట్ వన్స్ రియల్ వరల్డ్ లో యూస్ చేస్తున్నప్పుడు ఆ మిలియన్స్ ఆఫ్ పేషెంట్స్ యూస్ చేస్తారు, అండ్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా కనిపిస్తాయి, అండ్ లాంగ్ టర్మ్ యూస్ చేస్తారు కాబట్టి రేర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా అన్ని కూడా కనిపిస్తాయి. సో వై నాట్ టెస్ట్ బిఫోర్ అప్రూవల్, లైక్ అనిపిస్తుంది కదా, ఎందుకు ఎక్కువ టెస్ట్ చేసి రిలీజ్ చేయొచ్చు కదా అని. దానికి రీజన్ ఏంటంటే, టూ ఎక్స్పెన్సివ్ అంటే 10 to 20 years, అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట. లైక్ క్లినికల్ ట్రయల్స్ అంటే కంపెన్సేషన్ ఇవ్వాలి పేషెంట్స్ కి, డబ్బులు అవుతుంది, సో ఎక్కువ ఎక్స్పెన్సివ్ గా, అండ్ ఆల్సో 10 to 20 years టైం తీసుకుంటుంది కాబట్టి ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ఎక్స్పెన్సివ్. అండ్ ఆల్సో సెకండ్ పాయింట్ చూడొచ్చు, క్యాన్సర్ పేషెంట్స్ నీడ్ మెడిసిన్స్ నౌ, నాట్ ఇన్ 10 years. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన వాడికి, క్యాన్సర్ పేషెంట్ కి మెడిసిన్ కావాలి, అంతేగాని 10-20 years కూర్చొని నువ్వు క్లినికల్ ట్రయల్ చేసుకుంటూ ఉంటే అంతలోపు ప్రాణాలు పోయింటాయి కదా. సో ఎంత ఎర్లీగా క్యాన్సర్ పేషెంట్ కి ఐడెంటిఫై చేసి డ్రగ్ ని రిలీజ్ చేస్తామో, అంటే త్వరగా రిలీజ్ చేయడం వల్ల ఆ మనిషి ప్రాణాలు ఎక్కువ రోజులు బతికించగలుగుతాం కదా. కొన్ని రోజులైనా ఆ లైఫ్ స్పాన్ అది ఇంక్రీజ్ చేస్తాం కదా. సో దట్ క్యాన్సర్ పేషెంట్స్ నీడ్ మెడిసిన్ నౌ, నాట్ ఇన్ 10 years. సో అలా అని ఎలా అంత త్వరగా అడ్వర్స్ ఈవెంట్స్ ఉన్నా కూడా రిలీజ్ చేశారంటే, అందుకే చెప్పాను బెనిఫిట్ రిస్క్ బ్యాలెన్స్ అనే దానిపైన నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎపిసోడ్ చూడకపోతే చూడండి. బెనిఫిట్స్ అవుట్వే అవ్వాలి. ఏదైనా ఒక డ్రగ్ లో బెనిఫిట్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉండి రిస్క్ తక్కువ ఉంటుందో అలాంటి డ్రగ్స్ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు.
సో ఇంపాసిబుల్ టు మానిటర్ 300,000 పేషెంట్. లైక్ ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ పైన మనం క్లినికల్ ట్రయల్స్ చేస్తే వాళ్ళందరి డేటా కలెక్ట్ చేయడము లేదంటే వాళ్ళని మానిటర్ చేయడం ఇట్స్ ఇంపాసిబుల్. సో డూ ఎనఫ్ టెస్టింగ్ టు బి కాన్ఫిడెంట్ అప్రూవ్ దెన్ మానిటర్ కేర్ఫుల్లీ ఇన్ రియల్ వరల్డ్. సో ఎనఫ్ గా టెస్ట్ చేస్తారు, క్లినికల్ ట్రయల్స్ లో అంత త్వరగా రిలీజ్ చేయరు. క్వాలిటీ, సేఫ్టీ, ఎఫికసీ అది హ్యూమన్ కి సేఫా కాదా అని మొత్తం టెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఎన్డీఏ అప్రూవల్, న్యూ డ్రగ్ అప్లికేషన్ చేసి రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు ఆ ఎన్డీఏకి అప్రూవల్ చేస్తేనే న్యూ డ్రగ్ అనేది మార్కెట్ లోకి వస్తుంది. అండ్ రిలీజ్ అయ్యాక ఎక్కువ మంది యూజ్ చేస్తారు కాబట్టి మానిటరింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ వాట్ వై అంటే ఎందుకు ఫార్మకో విజిలెన్స్ ఎస్టాబ్లిష్ అయిందంటే దీనికోసమే, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ని మానిటర్ చేయడానికి కోసం. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఏ సిగ్నల్ ఇన్ ఫార్మకోవిజిలెన్స్. దీని గురించి కంప్లీట్ గా ఎపిసోడ్ లో కూడా చెప్పాను. సిగ్నల్ అంటే ఏంటి, సిగ్నల్ డిటెక్షన్ అంటే ఏంటి అని. యాజ్ ఎ ఫ్రెషర్ గా నువ్వు ఎలా ఆన్సర్ చేయాలంటే ఏ సిగ్నల్ ఈజ్ ఎవిడెన్స్ దట్ ఏ మెడిసిన్ మైట్ బి కాజింగ్ ఎన్ అడ్వర్స్ రియాక్షన్ అట్ ఏ హయ్యర్ ఫ్రీక్వెన్సీ దెన్ ఎక్స్పెక్టెడ్ ఆర్ కాజింగ్ ఏ రియాక్షన్ నాట్ ప్రీవియస్లీ నోన్. సిగ్నల్ అంటే ఒక ఎవిడెన్స్ అన్నమాట. అంటే ఈ మెడిసిన్ ద్వారానే ఈ ఈవెంట్ అడ్వర్స్ రియాక్షన్ ఎక్కువగా వచ్చింది అనడానికి ఒక ఎవిడెన్స్ లాగా ట్రీట్ చేస్తారు సిగ్నల్ ని. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వీ నార్మలీ ఎక్స్పెక్ట్ 2 cases of kidney damage per year in patients using metformin, but suddenly we see 50 cases in 6 months, దిస్ ఈజ్ ఏ సిగ్నల్. మెట్ఫార్మిన్ యూజ్ చేయడం వల్ల ఒక 2 cases కిడ్నీ కేసెస్ మనకు రావచ్చు, కిడ్నీ డ్యామేజ్ కేసెస్ అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ 6 months లోనే 50 cases వస్తే దిస్ ఈజ్ ఎ సిగ్నల్. అంటే ఈ మెట్ఫార్మిన్ వల్ల ఈ కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది అని ఒక ఎవిడెన్స్ అనమాట. సో వెన్ వీ డిటెక్ట్ ఏ సిగ్నల్ వీ ఇన్వెస్టిగేట్ థరోలీ. సిగ్నల్ రాగానే మనం 100% కన్ఫర్మ్ చేయము, ఇన్వెస్టిగేట్ థరోగా చేసి సిడిఎస్ఈఓ వాళ్ళకు రిపోర్ట్ చేస్తే సిడిఎస్ఈఓ వాళ్ళు ఆ రిస్క్ కి తగ్గట్టుగా ఏం చేయాలి, యాక్షన్ ఏం తీసుకోవాలనేది డిసైడ్ చేస్తారు. సో సిగ్నల్స్ ఆర్ హౌ వీ క్యాచ్ ఎమర్జింగ్ సేఫ్టీ ప్రాబ్లమ్స్ అర్లీ. ఆ సిగ్నల్స్ వల్ల మనకు త్వరగా సేఫ్టీ ప్రాబ్లమ్స్ ని డిటెక్ట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వర్స్ ఈవెంట్. అంటే ఎపిసోడ్ 2 and 3 లో పీవీ టెర్మినాలజీస్ గురించి తెలుసుకున్నాం. సో దాంట్లో అడ్వర్స్ ఈవెంట్, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఫ్రెషర్ ఇంటర్వ్యూలో కూడా ఫార్మకోవిజిలెన్స్ లో డెఫినెట్లీ అడుగుతారు. మనం బీఫామ్ 4 years చదివినా కూడా ఈ రెండింటికి సిమిలర్ గానే మనం అంతా నేర్చుకుని ఉంటాం. బట్ 100% ఎవరికి కూడా అంత ఐడియా ఉండకపోవచ్చు. సో ఇప్పుడు చెప్తాను విను. ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను, బట్ దిస్ ఇస్ అన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాబట్టి మళ్ళీ ఒకసారి రిపీట్. సో డిఫైన్ ఈ అడ్వర్స్ ఈవెంట్ అంటే ఏంటి? Adverse event, this is any bad thing that happens to a patient while taking a medicine. The medicine might or might not have the caused it. We don't know yet if the medicine is responsible. దట్ మీన్స్ మనం మెడిసిన్ తీసుకున్నప్పుడు అంటే ట్రీట్మెంట్ లో ఉన్నప్పుడు ఏ ఈవెంట్ మనకు వచ్చినా దాన్ని అడ్వర్స్ ఈవెంట్ లాగానే మనం కన్సిడర్ చెయ్యాలి. ఆ మెడిసిన్ తో సంబంధం ఉందా, ఆ మెడిసిన్ తో సంబంధం లేదా, ఇవేం ఆలోచించకుండా ఏ ఈవెంట్ వచ్చినా దాన్ని అడ్వర్స్ ఈవెంట్ అని అంటాము. ఈవెన్ దట్ మెడిసిన్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి పేషెంట్ ఆన్ యాంటీబయాటిక్ డెవలప్ ఏ ర్యాష్. దిస్ ఈజ్ అన్ అడ్వర్స్ ఈవెంట్. సో ఒక పేషెంట్ యాంటీబయాటిక్ తీసుకుంటున్నాడు, ర్యాష్ డెవలప్ అయింది. ఇట్ ఈస్ ఎ బ్యాడ్ థింగ్. ఎందుకంటే ఆ మెడిసిన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఆ ర్యాష్ డెవలప్ అయింది కాబట్టి దాన్ని అడ్వర్స్ ఈవెంట్ గా కన్సిడర్ చేయాలి. బట్ ఆ ర్యాష్ అనేది ఆ సస్పెక్టెడ్ డ్రగ్ ఆ యాంటీబయాటిక్ కి రిలేషన్ ఉందా లేదా అనేది తెలీదు. ఉన్నా లేకపోయినా దాన్ని అడ్వర్స్ ఈవెంట్ గా కానీ కన్సిడర్ చేయాలి. అంటే కజాలిటీ ఉన్నా లేకున్నా దాన్ని అడ్వర్స్ ఈవెంట్ గా కన్సిడర్ చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్. ఈ రెండింటికి డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అడ్వర్స్ ఈవెంట్ అంటే మనం మెడిసిన్ తీసుకున్నప్పుడు ఏ ఈవెంట్ వచ్చినా దాన్ని అడ్వర్స్ ఈవెంట్ అని అంటాము, అది కజాలిటీ ఉందా లేదా అని ప్రూవ్ చేయకపోయినా. అండ్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అంటే ఏదైతే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ కజాలిటీ ఉంది, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ ఈ సంథింగ్ బ్యాడ్ దట్ మెడిసిన్ డెఫినెట్లీ కాజడ్, 100% ఈ మెడిసిన్ వల్ల వచ్చింది అని ఎప్పుడైతే అనిపిస్తుందో వాటిని అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ గా కన్సిడర్ చేస్తాము. ద మెడిసిన్ ఈజ్ రెస్పాన్సిబుల్ హియర్. ఎగ్జాంపుల్ వచ్చేసి సేమ్ యాంటీబయాటిక్ తీసుకున్నాడు, ర్యాష్ వచ్చింది. ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పేషెంట్ ఈజ్ అలర్జిక్ టు ద స్పెసిఫిక్ యాంటీబయాటిక్. ఆ యాంటీబయాటిక్ అలర్జిక్ రావడం వల్ల ర్యాష్ అనేది డెవలప్ అయింది. సో ద యాంటీబయాటిక్ కాజ్డ్ ద అలర్జిక్ రియాక్షన్. సో దిస్ ఈజ్ అన్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్. ఇక్కడ యాంటీబయాటిక్ కాజ్ అయిందని ఇన్వెస్టిగేషన్ లో తేలింది కాబట్టి దాన్ని అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ గా కన్సిడర్ చేస్తాము. ఆ యాంటీబయాటిక్ అనేది సస్పెక్టెడ్ డ్రగ్, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ వచ్చేసి ర్యాష్ అన్నమాట. సో ఇక్కడ కీ డిఫరెన్స్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, నేను ఆల్రెడీ అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఆల్ అడ్వర్స్ ఈవెంట్స్ మే నాట్ కన్సిడర్డ్ యాజ్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్, బట్ ఆల్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఆర్ అడ్వర్స్ ఈవెంట్స్. అన్ని అడ్వర్స్ ఈవెంట్స్ కూడా అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ కావు, బట్ అన్ని అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ కూడా అడ్వర్స్ ఈవెంట్స్ అవుతాయి. ఆల్ ఏఈ నాట్ అట్ ఆల్ ఏడిఆర్, బట్ ఆల్ ఏడిఆర్స్ ఆర్ ఏఈస్. గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ వాట్ అడ్వర్స్ డ్రగ్ ఈవెంట్ అండ్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ డిఫరెన్స్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
డిఫైన్ ఎస్ఏఈ సీరియస్ అడ్వర్స్ ఈవెంట్. దిస్ ఈస్ ఐ రిపీటెడ్ నంబర్ ఆఫ్ టైమ్స్ అన్నమాట. చాలా సార్లు దీనిపైన ఒక స్పెసిఫిక్ ఎపిసోడ్ అనేది కండక్ట్ చేశాను అనమాట. లైక్ సీరియస్ అడ్వర్స్ ఈవెంట్ అంటే ఏంటి, నార్మల్ అడ్వర్స్ ఈవెంట్ అంటే ఏంటి. సీరియస్ అడ్వర్స్ ఈవెంట్ అంటే సీరియస్ అడ్వర్స్ ఈవెంట్ ఈస్ దిస్ ఈస్ అన్ అడ్వర్స్ ఈవెంట్ దట్ ఈస్ సీరియస్ ఇన్ నేచర్ మీట్స్ వన్ ఆఫ్ 6 సీరియస్నెస్ క్రైటీరియా. ఈ 6 సీరియస్నెస్ క్రైటీరియా లో ఏదో ఒక్క క్రైటీరియాని మీట్ అయినా దట్ అడ్వర్స్ ఈవెంట్ ఈస్ కాల్డ్ యాజ్ సీరియస్ అడ్వర్స్ ఈవెంట్. Those 6 criteria are hospitalization, death, life-threatening, disability, birth defect are medically significant. ఈ 6 లో ఏదో ఒక్కటి మీట్ అయినా సరే దాన్ని సీరియస్ అడ్వర్స్ ఈవెంట్ అంటాము. హాస్పిటలైజేషన్ అంటే ఏంటి, డెత్ అంటే ఏంటి, లైఫ్ థ్రెటనింగ్ అంటే ఏంటి, అసలు ఉన్నటువంటి ప్రూఫ్స్ ఏంటి, ఇవన్నీ గురించి ఎపిసోడ్ లో క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి పేషెంట్ హాస్పిటలైజ్డ్ విత్ సివియర్ కిడ్నీ డ్యామేజ్. So this is called a serious adverse event. Meets hospitalization criteria. We don't need to know if medicine caused it. Just that it's serious. So ఒక పేషెంట్ ఒక మెడిసిన్ తీసుకోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ తో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. సో ఇట్ ఈస్ కాల్డ్ సీరియస్ అడ్వర్స్ ఈవెంట్ బికాస్ హాస్పిటలైజేషన్ క్రైటీరియా మీట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ సీరియస్ అడ్వర్స్ ఈవెంట్. ఇఫ్ ద పేషెంట్ ఆ కిడ్నీ డ్యామేజ్ జరిగినా సరే అంత అంటే అంత ఇంటెన్సిటీగా లేకుండా ఇంట్లోనే ఉండింటే దట్ ఈస్ నాట్ కాల్డ్ సీరియస్ అడ్వర్స్ ఈవెంట్ అనమాట. ఇఫ్ దట్ ఈస్ కాజ్డ్ దట్ రిజల్ట్స్ ఇన్ ఎనీ, ఇప్పుడు అడ్వర్స్ ఈవెంట్ వచ్చి దాని వల్ల హాస్పిటలైజేషన్ కానీ లేదా దాని వల్ల చనిపోవడం కానీ లేదా లైఫ్ థ్రెటనింగ్ అంటే ఏంటి అని మీకు ఆల్రెడీ చెప్పాను. మెడికలీ సిగ్నిఫికెంట్ అంటే ఏంటి అని కూడా చెప్పాను. ఈ రెండింటి మధ్య మీరు కన్ఫ్యూజన్ అవుతారు, అలా కన్ఫ్యూజన్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎపిసోడ్ చూడకపోతే డెఫినెట్లీ వెళ్ళి చూడండి. లైఫ్ థ్రెటనింగ్ అంటే ఇప్పుడు ఆ టైంలో వచ్చినటువంటి అడ్వర్స్ ఈవెంట్ కి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే దట్ ఈస్ డేంజరస్ లీడ్స్ టు ద డెత్. మెడికలీ సిగ్నిఫికెంట్ అంటే మేబీ అది అంత లైక్ అప్పుడప్పుడే వచ్చిన అడ్వర్స్ ఈవెంట్ చూపించకపోవచ్చు, బట్ దట్ మెడికలీ సిగ్నిఫికెంట్ అడ్వర్స్ ఈవెంట్ విల్ లీడ్ టు ఎనీ ఆఫ్ దీస్ క్రైటీరియాస్ అనమాట. సో ఫ్యూచర్ లో అయినా ఈ 6 వేరే క్రైటీరియాస్ ని మీట్ అయ్యి డేంజరస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ సీరియస్ క్లాసిఫికేషన్. సీరియస్నెస్ క్రైటీరియా అంటే సీరియస్ అడ్వర్స్ ఈవెంట్ లో మనం తెలుసుకున్నాం సీరియస్ అడ్వర్స్ ఈవెంట్ అంటే ఏంటి అని. సో సీరియస్ లో క్లాసిఫికేషన్ ఏంటి అని ఇంకో రకంగా అడిగారు అనమాట. సో మీరు ఆ 6 క్రైటీరియాస్ చెప్తే సరిపోతుంది. సీరియస్ మీన్స్ ద అడ్వర్స్ ఈవెంట్ మీన్స్ వన్ ఆఫ్ ది 6 క్రైటీరియా. సీరియస్ కి సివియారిటీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని నేను చిలకకు చెప్పినట్టు చెప్పాను ఈ ఎపిసోడ్స్ లో. వెళ్ళి 100% ఎపిసోడ్స్ మిస్ అయింటే చూడండి. సీరియస్ అంటే లైక్ సివియారిటీ అంటే ఎంత ఇంటెన్సిటీ ఉంది అని చెప్తుంది. సీరియస్ అంటే లైక్ ఆ క్రైటీరియాస్ పాటిస్తుంటే దాన్ని సీరియస్ అంటారు. ఆ క్రైటీరియాస్ ఏంటి, క్లాసిఫికేషన్ ఏంటి అంటే హాస్పిటలైజేషన్. ఇఫ్ ద పేషెంట్ అడ్మిటెడ్ టు హాస్పిటల్ 24 అవర్స్ లేదా 48 అవర్స్ అడ్మిట్ అయితే 24 అవర్స్ అబోవ్ హాస్పిటల్లో ఉంటే దాన్ని హాస్పిటలైజేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి డెత్, పేషెంట్ చనిపోతే. లైఫ్ థ్రెటనింగ్, పేషెంట్ లైఫ్ ఇస్ ఇమ్మీడియట్ డేంజర్. డిసేబిలిటీ, పేషెంట్ లాస్ట్ సమ్ ఫంక్షన్. బర్త్ డిఫెక్ట్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అడ్వర్స్ ఈవెంట్. మెడికల్ సిగ్నిఫికెంట్, ఇంపార్టెంట్ మెడికల్ ఈవెంట్ రిక్వైరింగ్ ఇంటర్వెన్షన్. సో ఈ 6 క్లాసిఫికేషన్ అండర్ కమ్స్ సీరియస్. ఇఫ్ ఎన్ అడ్వర్స్ ఈవెంట్ మీట్స్ ఎనీ వన్ ఆఫ్ దీస్ క్రైటీరియా ఇట్ ఈస్ కాల్డ్ as సీరియస్ అడ్వర్స్ ఈవెంట్. ఎగ్జాంపుల్ మైల్డ్ నాసియా ట్రీటెడ్ అట్ హోమ్ ఇస్ నాట్ అట్ ఆల్ సీరియస్. నాసియా వచ్చింది, ఇంట్లో ట్రీట్ చేసావు, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ సీరియస్. ఈ మైల్డ్ అనేది సివియారిటీని చెప్తుంది అనమాట. మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటుంది కదా, దట్ ఈస్ ఇంటెన్సిటీ ఆఫ్ ది నాసియా. నాసియా అనేది మైల్డ్, బట్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫాలోయింగ్ ఎనీ ఆఫ్ ది సీరియస్నెస్ క్రైటీరియా. సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ కమ్స్ అండర్ సీరియస్ కదా. సో హాస్పిటలైజేషన్ విత్ సివియర్ నాసియా. సో ఇంటెన్సిటీ కూడా ఎక్కువ ఉంది, అట్ ద సేమ్ టైమ్ సీరియస్నెస్ లో హాస్పిటలైజేషన్ అనే క్రైటీరియాని ఫాలో అవుతుంది కాబట్టి అప్పుడు అది సీరియస్ గా కన్సిడర్ చేస్తారు. సో వాట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ క్లాసిఫికేషన్. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ కి ఎక్స్పెక్టెడ్ కి అసలు నేను చెప్పాను. ఎక్స్పెక్టెడ్ అడ్వర్స్ ఈవెంట్ అంటే ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్ అడ్వర్స్ ఈవెంట్ అంటే ఏంటి, రెఫరెన్స్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, రెఫరెన్స్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ లో ఎస్ఎంపిసి అంటే ఏంటి, అండ్ ఇన్వెస్టిగేషన్ బ్రోచర్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఇదంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసా. సో మీరు ఫ్రెషర్ గా ఎక్స్ప్లెయిన్ ఏం చేయాలంటే unexpected means the adverse event is not listed in the drugs package inserts, that is SMPC, summary of product characteristics. సో సెక్షన్ 4.8 అడ్వర్స్ రియాక్షన్ అంటే ఒక ప్రోడక్ట్ ఇచ్చి ఆ ప్రోడక్ట్ పైనే ఎక్స్పెక్టెడ్ అడ్వర్స్ ఈవెంట్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తారు. ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ లైక్ డిస్టర్బెన్సెస్ వస్తుంది, అల్సర్స్ వస్తాయి, లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ డ్రగ్ కి క్లినికల్ రీసెర్చ్ లో ఏదైతే అడ్వర్స్ ఈవెంట్ రిపోర్ట్ అయి ఉంటాయో క్లినికల్, అక్కడ మనం ఇప్పుడు అడ్వర్స్ ఈవెంట్ వచ్చినప్పుడు ఎందుకు వాటిని అప్రూవల్ చేసి మళ్ళీ దీనిపైన అదేసుకుంటే ఇది వస్తుందని చెప్తారు అని చాలా మందికి డౌట్ రావచ్చు. దానికే కదా చెప్పాము బెనిఫిట్ రిస్క్ బ్యాలెన్స్ అనే ఒకటి ఉంటుంది.
బెనిఫిట్స్ అవుట్‌వే అవ్వాలి. అంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉండాలి. రిస్క్ తక్కువ ఉండాలి. అప్పుడే ఆ డ్రగ్‌కి అప్రూవల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ప్రతి డ్రగ్‌కి ఏదో ఒక అడ్వర్స్ ఈవెంట్ ఉంటుంది. అండ్ ప్రతి డ్రగ్‌కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అడ్వర్స్ ఈవెంట్‌తో పోలిస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి డిసీజ్‌ని క్యూర్ చేయడానికి అవి అప్రూవల్ పొందుతాయి. సో ఎక్స్‌పెక్టెడ్ అంటే ఆల్రెడీ ఒక ప్యాకేజ్ ఇన్సర్ట్ లో మెన్షన్ చేసింటే అడ్వర్స్ ఈవెంట్ ని వాటిని ఎక్స్‌పెక్టెడ్ అంటారు. ఇఫ్ నాట్ అట్ ఆల్ లిస్టెడ్ దోస్ ఆర్ కాల్డ్ యాస్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అడ్వర్స్ ఈవెంట్. ఎగ్జాంపుల్ నాసియా ఫ్రమ్ ఆస్పిరిన్. ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల నాసియా వస్తుందని 100% మెన్షన్ చేసింటారు సమ్మరీ ఆఫ్ ప్రోడక్ట్ క్యారెక్టరిస్టిక్ లో. సో దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎక్స్‌పెక్టెడ్. స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ ఫ్రమ్ ఆస్పిరిన్. దిస్ ఈస్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ అన్నమాట. ఆస్పిరిన్ తీసుకోవడం వల్ల స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ వస్తుందని ఎక్కడా లిస్టెడ్ అవ్వదు. So that is called as unexpected if it is not listed in the SMPC. How to check? Get the official SMPC, go to section 4.8, look for the adverse event listed there. సో మీరు ఎలా తెలుసుకోవాలి ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన అఫిషియల్ ఎస్ఎంపీస్ లోకి వెళ్ళి సెక్షన్ 4.8 లో మీరు అది లిస్ట్ అయి ఉందా, అంటే మీకు వచ్చినటువంటి అడ్వర్స్ ఈవెంట్ లిస్ట్ అయిందా లేదా అని తెలుసుకోవచ్చు అనమాట. సో 10th క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్నెస్, హౌ డూ యూ చెక్ అంటే ఎక్స్పెక్టెడ్నెస్ అంటే ఏంటి, ఎలా చెక్ చేస్తావు? ఎక్స్పెక్టెడ్నెస్ డిటర్మైన్స్ వెదర్ అన్ అడ్వర్స్ ఈవెంట్ వాజ్ ఆల్రెడీ నోన్ టు బి పాసిబుల్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ది మెడిసిన్. సేమ్ అనమాట, దిస్ ఈజ్ ఆల్సో సేమ్ బట్ ఇట్ ఈస్ లైక్ ఆ క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ కి డిఫరెన్స్ అనమాట. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఏంటి అని అడిగారు. అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఏదైతే ఎస్ఎంపీస్ లో నాట్ అట్ ఆల్ రికార్డెడ్, నాట్ అట్ ఆల్ లిస్టెడ్, దోస్ అడ్వర్స్ ఈవెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ అన్ఎక్స్పెక్టెడ్ అడ్వర్స్ ఈవెంట్స్. బట్ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఆల్రెడీ ఎస్ఎంపీస్ లో ఉంటే వాటిని ఎక్స్పెక్టెడ్నెస్ అంటారు. హౌ టు చెక్ అంటే సేమ్ అఫిషియల్ ఎస్ఎంపీస్ లోకి వెళ్ళి ఇఫ్ ఇట్ ఈస్ లిస్టెడ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎక్స్పెక్టెడ్ అయితే నార్మల్ గా క్వార్టర్లీ రిపోర్టింగ్ అంటే పీరియాడిక్ బెనిఫిట్ రిస్క్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్ కానీ అగ్రిగేట్ రిపోర్టింగ్ కానీ ఇలా చేసి సబ్మిట్ చేస్తారు. బట్ ఇట్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ సీరియస్ ఈవెంట్ దెన్ ఇట్ విల్ బి రిపోర్టెడ్ విత్ ఇన్ 14 days, అంటే 14 days లోపే దీన్ని రిపోర్ట్ చేయాలన్నమాట. సో ఎపిసోడ్ 4 ఏదైతే అడ్వర్స్ డ్రగ్ టైప్స్ అండ్ WHO UMC కజాలిటీ, దీని గురించి అంటే కజాలిటీ ఎలా ఐడెంటిఫై చేయాలి దీని గురించి ఎపిసోడ్ 4 లో తెలుసుకున్నాం కాబట్టి, అండ్ ఆల్సో అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ లో టైప్ ఏంటి ABCDEF అక్కడి వరకు A to F వరకు డిస్కస్ చేసుకున్నాం. సో ఇదంతా కూడా వచ్చే ఎపిసోడ్ లో ఈ 11 to 20 క్వశ్చన్స్ వరకు వచ్చే ఎపిసోడ్ లో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది 10 క్వశ్చన్స్ కావచ్చు. ఈ 10 క్వశ్చన్స్ కూడా 100% వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఏ బి ఫార్మసీ ఫ్రెషర్ ఆర్ ఎనీ ఫ్రెషర్ హూ ఇస్ లుకింగ్ ఫర్ ఫార్మకో విజిలెన్స్ ఇంటర్వ్యూ. ఈ 10 క్వశ్చన్స్ లో నేను అటెండ్ అయిన 3 ఫార్మకో విజిలెన్స్ ఇంటర్వ్యూలో నిజంగా చాలా క్వశ్చన్స్ అడిగారు అనమాట. దాదాపు ఈ 10 క్వశ్చన్స్ లో అన్ని క్వశ్చన్స్ నాకు ఆల్మోస్ట్ రిపీట్ అయినట్టే, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఇదేదో నేను ఊరికే చెప్పట్లేదు, నిజంగా ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఓన్ గా కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీ ఓన్ థింకింగ్, మీ ఓన్ నాలెడ్జే మిమ్మల్ని కాపాడగలవు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడే ఉన్నది అలానే బట్టి కొడితే ఎటువంటి ఉపయోగం ఉండదు. కీవర్డ్స్ గుర్తుపెట్టుకొని ఆ కీవర్డ్స్ ని బేస్ చేసుకొని మీ ఆన్సర్ ని ఫ్రేమ్ చేయాలి. దిస్ ఈజ్ మై అల్టిమేట్ గోల్ టు యూ. మీకు కూడా అదే గోల్ ఉండాలి, నాకు కూడా అలానే నేర్పించాలని ఉంది. ఈ 10 క్వశ్చన్స్ బాగా తెలుసుకోండి. ఇన్ కేస్ అప్పుడు వినేసి వదిలేసింటారు, సో ఇప్పుడు ఇంకోసారి తెలుసుకోండి. మనం వచ్చే వీడియోలో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. 10 to 11 లైక్ 10 వరకు డిస్కస్ చేసుకున్నాం. 10 to 20 క్వశ్చన్స్ వరకు మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దట్ టేక్ కేర్.